హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అండి. ఎండలో ఎండబెట్టాలి, ఊరబెట్టాలి, మళ్ళీ తాలింపు వేసుకోవాలి, ఇంత పని లేకుండా ఇన్స్టాంట్గా హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడి మనకు 6 నెలల వరకు నిలువ ఉంటుందండి. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ముందుగా 1/2 కిలో టమాటాలను తీసుకున్నాను. బాగా శుభ్రపరచుకొని తుడిచి పెట్టుకున్నాను. మనం ఈ పచ్చడి చేయడానికి కొంచెం కూడా తడి అనేది, వాటర్ అనేది తగలకూడదండి. అలా వాటర్ తగిలితే మనకు పచ్చడి ఎక్కువ రోజు నిలువ ఉండదు. ఈ పచ్చడి కోసము 1/2 కేజీ టమాటోస్కి 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చింతపండులో తొక్క కానీ ఇలా ఏమీ లేకుండా బాగా శుభ్రపరిచి పెట్టుకున్నాను. అలాగే 50 గ్రాముల కారం పొడి, 50 గ్రాముల ఉప్పు, 200 ml నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె వద్దనుకునే వాళ్ళు వేరుశనగ నూనెతో వేసుకోవచ్చు. ఈ రెండు కాకుండా వేరే నూనెలు వాడకూడదండి. అలాగే 1/2 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ ఆవాల పొడి, తాలింపు గింజలకు వచ్చేసి మనం కడిగి ఎండబెట్టుకున్నానండి తడి లేకుండా కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెము మినపప్పు. ఈ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తాను. ముందుగా కడిగి పెట్టుకున్న ఈ టమాటోస్ ఉన్నాయి కదా, ఈ టమాటోస్లో ఈ పై భాగాన్ని ఇలా తీసేసుకోవాలి. ఈ పై భాగాన్ని తీసేసి ఇలా ఒక టమాటాని ఇలా 8 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, అన్ని టమాటాలని ఇలా 8 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటోస్ని వేసేసుకుందాం. అలాగే ఈ టమాటోస్లోకి మనం తీసుకున్నాం కదా 50 గ్రాముల చింతపండుని వేసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. పూర్తిగా మెత్తగా అయిపోవాలండి, అంతవరకు కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, టమాటోస్ చింతపండు బాగా ఉడుకుతుంది. ఇలాగే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దాము. చూడండి, టమాటోస్ మెత్తబడ్డాయి. ఇప్పుడు మూత తీసేసి కుక్ చేసుకుందాము. ఎందుకంటే మూత మీద ఉండే ఆవిరి వాటర్ టమాటా పచ్చడిలోకి పడితే కూడా పచ్చడి తొందరగా పాడైపోతుందండి. కాబట్టి ఇప్పుడు టమాటాలు మెత్తబడ్డాయి కదా, మూత తీసేసే ఇప్పటి నుంచి కుక్ చేసుకుందాము. ఈ పచ్చడిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. చూడండి, టమాటోస్ చింతపండు గుజ్జులాగా బాగా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటో చింతపండు పేస్ట్ని వేసుకుందాము. ఈ టమాటో చింతపండు పేస్ట్లోకి 2 రెబ్బల వెల్లుల్లి తీసుకున్నాం కదా, 1 రెబ్బ వెల్లుల్లిని వేస్తున్నాను. 50 గ్రాముల కారం పొడి, 50 గ్రాముల ఉప్పు, 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఆవ పొడి. ఇవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందాం. చూడండి, టమాటా పేస్ట్ని మనం మిక్సీ పట్టుకున్నాము. నేను పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేట్టుగా పట్టుకున్నానండి, మరీ పేస్ట్గా కాకుండా. ఇప్పుడు మిశ్రమాన్ని పోపు వేసుకుందాం. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కడాయి వేడెక్కిందండి. ఈ కడాయిలోకి 200 గ్రాముల నూనెను వేసుకుందాము. పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. నూనె చాలా వేడెక్కనికూడదు, మీడియంగా వేడెక్కితే సరిపోతుంది. ఈ నూనెలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు వేసుకుందాము. ఉద్దిపప్పు అంటే మినపప్పు అండి. అలాగే
కొంచెం కచ్చపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాము. 4 ఎండుమిరపకాయలను వేసుకుందాము. మనం కడిగి ఎండబెట్టుకున్న కరివేపాకును వేసుకుందాము. నేను ఒక 1/2 స్పూన్ ఇంగువ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి. పోపు బాగా కాలిందండి. మామూలుగా అయితే పోపు చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకొని కలుపుకుంటారు. నేను పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు వేయించుకుంటున్నానండి. స్టార్టింగ్లో పచ్చడి నూనెనంతా పీల్చుకుంటుంది. మళ్ళీ కొద్దిసేపు ఇలాగే వేయించుకుంటూ ఉంటే నూనెనంతా మళ్ళీ వదులుతుందండి. ఈ పచ్చడిలోంచి నూనె సపరేట్ అయ్యేంతవరకు బాగా వేయించుకుంటే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం. చూడండి, పచ్చడి బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతా ఉంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారబెట్టుకొని ఒక జార్లో వేసుకుందాం. చూడండి, టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.